అన్న వినిపిస్తుంది. ఓకే. మొదటగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ అన్నకి ప్రతాప్ అన్నకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మనకి ఈ రోజు ఇవ్వబడిన అంశం ఏంటంటే ఇంపార్షియాలిటీ, నిష్పాక్షిత. ఆ, మనం మన మన ముందు చదవబడిన వాక్య భాగం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-5 వచనాలు అన్నమాట. అయితే మనకి అసలు నిష్పాక్షిత అంటే పక్షపాతం లేనితనం, ఇంపార్షియాలిటీకి మన మీనింగ్ ఏంటి అని మనం చూస్తే యాక్టింగ్ వితౌట్ బయాస్, ఫేవరిటిజం అంటే ఎన్షూరింగ్ ఫెయిర్నెస్ టు ఆల్ సైడ్స్ అన్నమాట. మనకి జనరల్ గా మనకి నిష్పాక్షిత అంటే నిష్పక్షపాతంగా ఉండడం అంటే వచ్చే మీనింగ్ అంటే మన 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 ముందు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇద్దరిని మనం ఒకే కొలతతో కొలుస్తున్నామా లేదా అనేది మనం చూడడం అనమాట. అంటే ఈ 2వ వచనంలో కూడా అదే ఉంటది. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును అంటే మన ముందు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం ఒకే కొలతతో కొలుస్తున్నామా, ఫేవరిటిజం అనేది లేకుండా, బయాస్ అనేది లేకుండా, అంటే పక్షపాతం లేకుండా చూస్తున్నామా అని. దీన్ని ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవాలా, ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ పార్షాలిటీకి, డిస్క్రిమినేషన్ కి ఇంకా అసలు ఇది ఒక కొలతే ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఆ, మన ముందు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశస్థుడు, ఫర్ ఇండియన్ ఉన్నాడు, భారతీయుడు ఉన్నాడు, ఇంకా వేరే దేశస్థుడు ఉన్నాడు అనుకున్నాం, పాకిస్తాన్. అంటే అక్కడ మనకి తెలియకుండానే హ్యూమన్ టెండెన్సీ ప్రకారం మనం మన అనే అంటే మన అనే బయాస్ వచ్చేస్తుంది అనమాట, మన దేశస్థుడు అనేది. ఇంకా ఇది ఇంకా ఆ, ఎంత దూరం వెళ్తదంటే ఇంకా మన కుటుంబంలో కూడా మనకి ఫేవరెట్స్ ఉంటారన్నమాట. అంటే ఒక అమ్మ దాన ఉందనుకో, మనకి ఫేవరెట్, మనకి ఎవరు ఫేవర్ గా ఉంటారు అనేంత వరకు వెళ్తదనమాట. ఇక్కడ మనకి బైబిల్‌లో మనం ఇవాళ చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తే ఇక్కడ బైబిల్ మాట్లాడుతున్న ఇంపార్షియాలిటీ ఎలా అంటే, ఇంపార్షియాలిటీ దట్ బైబిల్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఈస్ యాక్టింగ్ వితౌట్ బయాస్ వెన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్ అండ్ అదర్స్. అంటే ఇప్పుడు మన ముందు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కొలిచే కొలత కాదు గాని ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను, నా ఎదుటున్న వ్యక్తి, వీళ్ళిద్దరిని అంటే నేను ఇతర వ్యక్తిని అనే సిచ్యువేషన్ వస్తే మనం ఎలా కొలుస్తున్నాం? ఒకే కొలతతో కొలుస్తున్నామా? నన్ను, అవతల వ్యక్తిని ఒకే ఒకే తూలికతో తూస్తున్నామా అనేది ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. అయితే మొదటిగా మనం 3వ వచనం చూద్దాం. 3, 4, 5 వచనాలు చదివి ధ్యానించి ఆ తర్వాత మొదటి 2 వచనాలు చూద్దాం. అయితే 3వ వచనం చూస్తే, నీ కంటిలో ఉన్న దూలం నంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎంచుట ఎలా అని మాట్లాడుతున్నాడు. ఇది ఈ కొండ మీద ప్రసంగం అన్నమాట. మనందరికి తెలిసిన ప్రసంగం. ఇది స్వయాన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలన్నమాట. అయితే మొదటిగా మనం ఈ 3వ వచనం చివరి భాగంలో మనం ఎక్కువ గమనిస్తే నీ స్- నీ స్- నీ కంటిలో ఉన్న దూలం నుంచి నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎంచుట ఎలా. అసలు మనం ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నది అనేది అసలు కామన్ హ్యూమన్ టెండెన్సీ అన్నమాట. మన ముందు ఎవరన్నా ఉంటే మనం జనరల్ గా చేసేది ఏంటంటే వాళ్ళని పాయింట్ అవుట్ చేయటం అన్నమాట. వాళ్ళ వాళ్ళలో లోపాలని వెతకడం. అయితే ఇక్కడ మొదటిగా మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఆర్ వి ఆల్వేస్ పాయింటింగ్ అవుట్ ఫాల్ట్స్ అన్నమాట, ఫ్లాస్. అంటే మన ఎదుటి వ్యక్తుల్ని మనం వారి ఫ్లాస్ మాత్రమే ఎప్పుడు చూస్తున్నామా, వారి వారి లోపాలు మాత్రమే మనం చూసేవారిలాగా ఉన్నామా అని మొదటగా మనం గమనించుకోవాలి. అదే విధంగా అక్కడ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, నీ నీ సహోదరుల కంటిలో నలుసును ఎంచుట ఎలా? అసలు మనం ఎందుకు ఎంచాలి? ఎదుటి వ్యక్తిలో ఉన్న కంటిలో ఉన్న నలుసుని మనం ఎందుకు ఎంచాలనేది మొదటగా మనం గమనించాలన్నమాట. అంటే ఆ ఎద్ మన మన ఎదురున్న వ్యక్తిని అతని లోపాన్ని చూపించడానికి మనం ఎంచుతున్నామా అతని లోపాన్ని? లేకపోతే అతన్ని సరిజేయడానికి మనం ఆ లోపాన్ని ఎంచుతున్నామా అని మనం గమనించాలన్నమాట. మనం గత 2, 3 వారాలుగా గమనిస్తే మనం ఆదివారం ధ్యానిస్తూనే వస్తున్నాం.
ఆహ్, ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు సంఘాలకి రాసిన మాటలు ఇవన్నీ ధ్యానిస్తూ వస్తున్నామనమాట. అయితే అక్కడ మనం గమనిస్తే అన్ని అధ్యాయాల్లో ఆ 7 సంఘాలకి కూడా యేసుక్రీస్తు సంఘాల్లో ఉన్న మంచిని తెలియజేస్తూనే ఆయనేమంటాడంటే తరచుగా నీ మీద ఒక లోపం మోపాల్సుంది. నీ మీద ఈ నేరం మోపాల్సుంది. ఈ తప్పిదం నీలో ఉంది. అనేది మనం గమనిస్తా ఉంటామనమాట. అయితే ఇక్కడ పాయింటింగ్ ఔట్ అంటే క్రిటిసైజ్ జేయడం గాని, మన లోపాన్ని ఎంచడం తప్పని దేవుడు చెప్పట్లేదు గానీ, అది నువ్వు తప్పుని ఎంచడంలో ఉన్న ఉద్దేశం, మన ఉద్దేశం ఏమైంది? అక్కడ దేవుడు చెప్తున్న మాటేంటంటే, నీలో ఈ లోపం ఉంది. నీలో ఈ లోపం ఉంది. నీలో ఈ నేరం ఉంది. దాన్ని సరిజేసుకోమని అక్కడ దేవుడి ఉద్దేశం మనం క్లియర్‌గా కనిపిస్తుందన్నమాట. అంటే దేవుడి మోటివ్. అంటే ఆయన మోటివే మన మోటివ్ కూడా అయ్యుండాలి. అంటే మోటివ్ అనేది అవర్ మోటివ్ షుడ్ ఆల్‌వేస్ బి రిస్టోరేషన్ అన్నమాట. అంటే వాళ్ళని పాయింట్ ఔట్ చేయడం, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కంటే కూడా వాళ్ళని రిస్టోర్ చేయడం అన్నమాట. అయితే మనకు మూడో వచనంలో మనం గమనించాల్సిందేంటంటే, ఆర్ వి ఆల్‌వేస్ పాయింటింగ్ ఔట్ అనేది ఒకటి మనం మొదటగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఆ పాయింటింగ్ ఔట్ మొదటగా ఆ పాయింటింగ్ ఔట్ ఎందుకు చేస్తున్నామని అనేది గూడా మనం దా దాని వెనకాల ఉన్న ఉద్దేశ్యం గూడా మనం ఉన్నామనమాట. అది ట్రూ ఇంటెన్షన్ మనం దాని వెనకాల ఉన్న ట్రూ ఇంటెన్షన్ మనకేమైంది? ఈ పాయింటింగ్ ఔట్ అనేది మనం మనము ఆదికాండంలో కూడా చూస్తే అసలు పాయింటింగ్ ఔట్ అనేది చాలా ఈజీ అన్నమాట. మనం ఇతరుల లోపాలు వెతకడం, ఉచిత సలహాలివ్వడం చాలా ఈజీ. ఆదాము, అవ్వలు పాపం చేసినప్పుడు కూడా దేవుడు వచ్చి నువ్వు ఆదాముని ప్రశ్నించినప్పుడు ఎందుకు తినొద్దన్న ఫలాన్ని తిన్నావంటే, నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే తినమంది. నేను అందుకే తిన్నానని అతను ఈజీగా పాయింట్ ఔట్ చేసేస్తాడనమాట. అంటే ఇక్కడ మన వాక్యానికి అంటే అక్కడ దేవుడు చెప్పిన మాటని ఉల్లంఘించడం, ఆజ్ఞని అతిక్రమించడం అనేది పెద్ద పాపం అక్కడ. అక్కడ స్త్రీ చెప్పుండొచ్చు, సర్పం మోసగించుండొచ్చు, అక్కడ సిట్యుయేషన్ ఏదైనా ఉండొచ్చు. కానీ అక్కడ ఆదాముని అడుగుతుందేందంటే, "నువ్వెందుకు తిన్నావు?" అని అడిగాడు. "నువ్వెందుకు పాపం చేశావు?" అయితే ఆదాము ఏ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయాడంటే అక్కడ, అతను చేసిన పాపాన్ని, అతను చేసిన అతిక్రమాన్ని ఎంచకుండా అంటే ఈజీగా గెట్ అవే అంటే ఒక సాకు చెప్పేసి పాయింట్ ఔట్ చేసేస్తున్నాడనమాట. ఇది బేసిక్‌గా అందరికుండే హ్యూమన్ టెండెన్సీయే కానీ ఆ పాయింటింగ్ ఔట్ అనేది దాని వెనకాలున్న మనం ట్రూ ఇంటెన్షన్ ఏమై ఉండాలనేది మొదటగా మనం నేర్చుకోవాలి. మూడో వచనం. నాలుగో వచనానికొస్తే, "నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా." ఇక్కడ నాలుగో వచనంలో మనం గమనిస్తే ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. అంటే మన స్థితి ఏంటి అసలు? మొదటిగా మన స్థితి ఏమై ఉంది అనేది మనం గమనించే వారుగా ఉన్నామా? ఆర్ వి ట్రూలీ రియలైజింగ్ ద సిట్యుయేషన్ వి ఆర్ ఇన్ అనేది మనం గమనించుకోవాలన్నమాట. ఇక్కడ ఈ మన వాక్యం తెలియజేస్తున్న ఇంపార్షియాలిటీకి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి మనం గమనిస్తే అసలు నిజమైన ఇంపార్షియాలిటీ అంటే ఇక్కడ మనం అర్థం జేసుకోవాలి. ఈ ఈ వచనం నుంచి. మొదటిగా మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ జేసుకోవాలి. స్వీయ పరిశీలన జేసుకోవాలి. స్వీయ విమర్శన. మనం కొరింథీ మొదటి కొరింథీ 11:31 కూడా చూస్తే, అయితే మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము అని ఉందన్నమాట అక్కడ. అయితే మనం ఏడో అధ్యాయం మత్తయి సువార్త 7:1లో కూడా మనకి ఇక్కడ దీని గురించే ఉంది. తీర్పు పొందకపోవడం గురించి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. ఈ రెండిటిని మనం గమనిస్తే మనకర్థమయ్యేదేంటంటే, తీర్పు తీర్చకుడి అంటున్నాడు గానీ, అంటే అన్‌బయాస్డ్ అన్నమాట. అన్‌ఫెయిర్ జడ్జ్‌మెంట్ అనేది పాస్ చేయొద్దనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అలాగే మనల్ని జడ్జ్ చేసే ముందు ఇతరులని విమర్శించే ముందు గూడా మనల్ని మనమే విమర్శ చేసుకునే యెడల తీర్పు పొందకపోదుమని మొదటి కొరింథీ 11:31లో మనకి చెప్తున్నారనమాట.
సో, మనకి ఈ వచనంలో మనం చూడాల్సిందేంటంటే ఇంట్రాస్పెక్షన్ ఈజ్ మస్ట్ అన్నమాట ఫస్ట్. ఈ మన ఇక్కడ మన ఈరోజు చదువుతున్న ఇంపార్షియాలిటీ ఏదైతే ఉందో, దానికి మెయిన్‌గా ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే ఇంట్రాస్పెక్షన్. మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. అయితే ఐదో వచనానికెళ్తే, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును అని. అంటే ఈ ఐదో వచనం చూస్తే మనల్ని దేవుడు చెప్తున్న దేవుడి యొక్క ట్రూ ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థమవుతుందన్నమాట. అంటే ఇక్కడ నలుసుని ఎంచడం అనేది తప్పని దేవుడు చెప్పట్లేదు గానీ, మొదటగా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకోమని చెప్తున్నాడనమాట. అయితే ఈ వచనం స్టార్టింగ్ చూస్తే వేషధారి అని ఉందనమాట. వేషధారణ అనేది అసలు ఈ పదానికున్న సివియారిటీ మనం ఒకసారి గమనించాలి మొదటిగా. అయితే ఈ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చాలా సార్లు ఆయన చెప్పిన మాట వింటూనే ఉంటాం. నేను పాపుల కోసమే వచ్చాను. రోగికే గాని వైద్యుడికి ఆహ్, ఆహ్, రోగికే గాని మిగతా వాళ్ళకి అంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదని చెప్తా ఉంటాడనమాట. పాపులతో తిరుగుతాడు. ఆయన పాపుల్ని ప్రేమించాడు అని చూస్తూనే ఉంటాం. అయితే ఆహ్, ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యుల విషయానికొచ్చేసరికి ఆయన ఎంత వారు చేసింది పాపమే. ఇక్కడ మిగతా ఆయన తిరిగే వాళ్ళు చేసింది గూడా పాపంలో ఉన్నవాళ్ళే. అయితే అక్కడ వాళ్ళు చేసిన పాపాన్ని దేవుడు ఖండించాడనమాట. వేషధారణ అంటే మీరు ఒకటి జెప్తారు. మీరు చేసిన దాన్ని మీరు చెప్తారు గానీ దాన్ని పాటించరు అని వాళ్ వాళ్ళని ఎంతగానో ఖండించడం మనం జూస్తాం. పైగా వేశ్యలకైనా పరలోకం ఉంది గానీ, వేషధారులకు పరలోకం లేదు అని దేవుడు అంటాడనమాట. అంటే పాపుల కోసం వచ్చి, పాపుల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు వేషధారణని ఎంతగా అసహ్యించుకుంటున్నాడు, ఎంతగా వ్యతిరేకిస్తున్నాడనేది మనం గమనించాలి. అయితే ఈ వే వే అయితే ఇక్కడ చెప్తున్న మాటేంటంటే, మనం ఇతరుల లోపాలను మనం ఐడెంటిఫై చేసేటప్పుడు మొదటిగా మనం వ మన మనం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాం, మన పాపం మనకు అర్థమయ్యే సిట్యుయేషన్‌లో ఉన్నామా? అసలు మన పాపాలు మనం అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నామని గమనించుకోవాలి మొదటగా. ఆ తర్వాత మనం, మనం చేసేది తప్పు, మనం చేసేది పాపం అని తెలిసినా కూడా దానికి అకార్డింగ్‌గా అంటే దాన్ని సార్ట్ జేసుకోవడానికి మనం యాక్ట్ చేస్తున్నామా లేదా? ఆర్ వి వర్కింగ్ ఆన్ అవర్ ఫ్లాస్ అనేది మనం గమనించుకోవాలనమాట. మొదటగా ఇక్కడ దేవుడు ఐదో వచనంలో చెప్తుందంటే, నీ కంటిలో ఉన్న దూలం తీసివేసుకొనమని చెప్తున్నాడనమాట. అంటే మనలో ఉన్న లోపాన్ని మొదటగా గమనించాలి. ఆ తర్వాత మనం మనకి లోపం ఉందని తెలిసినప్పుడు, ఆ లోపాన్ని సరిజేసుకోవడానికి మనం ఎంతగా ప్రయత్నిస్తున్నాం? అసలు ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా? అనేది గూడా మనం గమనించాలనమాట. అయితే మొదటి 2 వచనాలకి ఇప్పుడు చూస్తే, మీరు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని దేవుడిక్కడ మాట్లాడుతున్నాడనమాట. అయితే ఈ వాక్యంలో మనం మొదటిగా గమనించిందేందంటే, ఆర్ వి ఆల్‌వేస్ పాయింటింగ్ ఔట్ ఫ్లాస్ ఇన్ అదర్స్. ఇతరులు చేసే మనం ఇతరుల్లో మనకి లోపాలు మాత్రమే చూస్తున్నాము. ఇతరులను చూసినప్పుడు లోపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాళ్ళ లోపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే లోపాలు చూడడం, కరెక్ట్ చేయడం, ఎదుటి వాళ్ళని మనం కరెక్ట్ చెయ్యాలి. ఖచ్చితంగా మనం హ్మ్. ప్రీవియస్ సెషన్స్‌లో మనం గమనించిందేంటంటే, మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకరినొకరు కరెక్ట్ జేసుకోవాలి ప్రేమతో. ప్రేమతో ఒకళ్ళను కరెక్ట్ జేసుకోవాలనే ఉంది. అయితే పాయింటింగ్ ఔట్ అనేది తప్పు గాదు గానీ, మనం దాని ఇంటెన్షన్ మొదటిగా అందరిని మనం పాయింట్ ఔట్ చేస్తున్నామని మనం గమనించుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, మన ఇంటెన్షన్ ఏముంది? ఈస్ అవర్ ఇంటెన్షన్ బిహైండ్ పాయింటింగ్ ఔట్ ఫ్లాస్ ఇన్ అదర్స్ కరెక్ట్. మన ఇంటెన్షన్ కరెక్టా కాదా అని మనం గమనించాలి. ఎందుకంటే చివరికి దేవుడు మనలో చూసేదేంటంటే, మన హృదయాన్నే చూస్తాడు. మన హృదయం నిందను మోపే హృదయంగా ఉందా? లేకపోతే ఎదుటి వాళ్ళని మనం కరెక్ట్ చేసి, వాళ్ళని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నంలో మనం ఈ పనులు చేస్తున్నామా అనేది దేవుడు చూస్తాడు. మన హృదయాన్నే చూస్తాడు చివరికి. మూడవదొచ్చేసి ఇంట్రాస్పెక్షన్ అన్నమాట. మనల్ని మనం స్వీయంగా పరిశీలించుకుంటున్నామా?
ఇంట్రోస్పెక్షన్ అనేది మస్ట్ అనమాట. టు బి ఇంపార్షియల్. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్న ఇంపార్షియాలిటీ ఏదైతే ఉందో, దానికి ఇంట్రోస్పెక్షన్ అనేది అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది ఉంటేనే గాని మనకి ట్రూ ఇంపార్షియాలిటీ మనం అచీవ్ చేయలేమనమాట. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న దేవుడు ఉద్దేశించింది ఏంటంటే, మనల్ని మనం కొలుచుకునే కొలతతోనే అవతల వాళ్ళని కొలుస్తున్నాం లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. ఆ తర్వాత నాలుగవది ఆర్ వి ట్రూలీ సార్టింగ్ ఔట్ ద ఫ్లాస్ అన్నమాట. మనలో ఉన్న తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకుంటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలన్నమాట. అయితే నా మాటలు ముగించే ముందుగా మనం ఒక వ్యక్తి గురించి చూద్దాం. దావీదు చేసిన దావీదు గురించి మనందరికి తెలిసిందే. దావీదుని దేవుడు ఎంతగా ఇష్టపడ్డాడు, ఎంత నా హృదయానుసారుడు అని దేవుడు దేవుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు దావీదు గురించి. అయితే దావీదు జీవితంలో చూస్తే మనం ఆయన చేసిన పాపం ఏంటంటే బెత్షెబాతో చేసిన పాపం. ఆయన బెత్షెబాతో పాపం చేసినప్పుడు పాపం చేశాడు. పాపం తెలిసే చేశాడు పాపం. ప్లస్ పాపం చేసినాక ఆ తర్వాత అతని బెత్షెబా యొక్క భర్తని ఊరియాని చంపాడు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఒకరోజు నాతాన్ ప్రవక్త ఆయన దగ్గరకొచ్చి చెప్తాడన్నమాట. ఒక మనిషికి ఒక ధనవంతుడైన వ్యక్తికి 100 గొర్రెలున్నాయి. ఆ 100 గొర్రెల్లో ఇంకొక ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. అయితే ఈ 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఆ ఒక్క గొర్రె పిల్ల ఏదైతే ఉందో ఆ గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి అతను వచ్చిన అతిథులకి వడ్డించాడని, వాళ్ళకి విందు చేశాడని ఇదంతా చెప్తా వింటాం. చెప్తాం మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ దావీదు ఆ వ్యక్తిని ఎలా జడ్జ్ చేస్తాడంటే చాలా సివియర్‌గా జడ్జ్ చేస్తాడు. అతను నిశ్చయంగా మరణపాత్రుడు. అతను కోల్పోయిన ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు తిరిగివ్వాలి. అతను మరణానికి పాత్రుడు అని చెప్తాడనమాట. అప్పుడు నాతాన్ ప్రవక్త చెప్పిందేంటంటే, "ఆ వ్యక్తి నువ్వే" అని చెప్తాడు దావీదుకి. అప్పటి వరకు దావీదు తన పాపాన్ని తను రియలైజ్ అయినా దాన్ని ఒప్పుకోలేదు. దాన్ని అసలకి ఆ వ్యక్తివి నువ్వే అని దావీదుకి తెలిసినప్పుడు దావీదు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది దావీదు అప్పటికప్పుడే పశ్చాత్తాపపడి నేను దేవుని ఎదుట పాపం చేశానని ఒప్పుకుంటా ఉంటాడన్నమాట. అందుకే దావీదు ఎన్నో కీర్తనలు కూడా రాశాడు. నన్ను హిమం కంటే తెల్లగా కడుగు దేవా, నా హృదయంలో నీకు ఆయాస్కరమైనది ఏమన్నా ఉందా, దాన్ని నాకు చూపించు, దాన్ని నీ నీ ఆజ్ఞలను అనుసరించేలా నన్ను మార్చు, నీ ఆజ్ఞల్లో నన్ను నడవనిమ్ము అని, నీ సన్నిధిలో నన్ను నిలువనిమ్మని దేవుడు దావీదు చెప్తాం చూస్తాం అన్నమాట. సో టు సమ్మరైజ్ అంటే మ మనం ధ్యానించిన వాక్యంలో ఈ 4 ఆర్ వి ఆల్వేస్ పాయింటింగ్ ఔట్ అదర్స్ ఫ్లాస్. ఈ ఇతరులలో మనం ఫ్లాస్ మాత్రమే చూస్తున్నామా? ఆ ఫ్లాస్ చూడడం తప్పు కాదు గానీ, అద్ మనం చూడవలసిన వారమే ఉన్నాం. కానీ చూసేటప్పుడు మన మన ఇంటెన్షన్ ఏమై ఉంది అనేది మనం గమనించుకోవాలి. తర్వాత మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటున్నామా లేదా? మనం చేసుకున్న మన పాపాల్ని సరి చేసుకోవడానికి, తప్పులను మనం సరి చేసుకోవడానికి ఎంతవరకు మనం వాటిని ఆచరణలో పెడుతున్నాం, వాటిని ట్రూగా సార్ట్ చేసుకుంటున్నామా లేదా అని మనం గమనించుకోవాలి. సో, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన ఇంకిల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. మోజీ మోజీ పరిశుద్ధ ప్రేమ చెప్పండి. సారీ టు ఇంటరప్ట్. ఒక చిన్న పాయింట్ ని యాడ్ చేద్దాం అనుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేయి. ఆ! చెప్ చెప్పండి. నార్మల్గా సారీ టు ఇంటరప్ట్ క్రౌడ్. ఆ! ఏంటి అని పర్లేదు అంటే చెప్పండి. మోజీ చెప్పినట్టే మనం పాయింటింగ్ అవుట్ చేసేవారుగా ఉంటున్నామా, అదన్ అది అది అవి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక చిన్న విషయం నాకు అర్థమైంది, నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. ఏంటిదని అంటే ఈ ప్రాసెస్లో మనకు పార్షియల్గా ఉంటున్నామా అనేది కూడా ఒక మాట చూసుకోవాలి. ఇప్పుడు ఏంటిదనంటే నేను మోజీ ఉన్నాను, ఒక దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ, కానీ అది యాక్చువల్లీ మోజీకి ఫేవరబుల్గా ఉన్నది. కానీ నేను నా పట్ల ఆ, ఆ, పక్షపాతం చూపించుకుంటున్నాను, ఆ పార్షియాలిటీ నాకు చూపించుకుంటున్నాను.
ప్రైమరీ థింగ్ ఎందుకంటే మనం చాలా చాలా వరకు మనం సెల్ఫ్ బీయింగ్స్ కాబట్టి బై డిఫాల్ట్ మనకు తెలియకుండానే మనం సెల్ఫ్ బీయింగ్స్ కాబట్టి పార్షాలిటీ మనతో మనం చూసుకుంటున్నాం. చాలాసార్లు మనం ఎదురున్న ఇద్దరిని గురించి మనము పార్షాలిటీ చూపిస్తున్నానా, ఇద్దరిని ఈక్వల్గా చూస్తున్నానా, కాదు. నన్ను, మోజీని, నేను మోజీ ఒకలాగా చూసుకుంటున్నామా, నేను సెరీనా, నేను ప్రతాపన్న, నేను ఉదయ్. ఇప్పుడు ఈ ఫ్లాస్ చూపించే దాంట్లో కూడా యాక్చువల్లీ ఆ ఒక్క థింగ్ నాకు గుర్తుకొచ్చింది, పార్షాలిటీ దాన్ని రిలేట్ చేసుకుంటా. ఐ థింక్ ఇదేమన్నా హెల్ప్ అవుతుంది అనేసి, ఆ, ఆ, ఇది కొంచెం హెల్ప్ అవుతుందేమో అనేసి అనుకున్నాను. అండ్ రెండో విషయం ఏంటిదంటే ఈ ఈ పార్షాలిటీ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అయినా, ఇంకా ఆ, చెప్పిన మోదీ చెప్పినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అయినా కానీ, ఏదైనా దేవుడు మాట్లాడేది మనతో. మనం ఈ వాక్యాన్ని వేరే వాళ్ళని చెక్ చేసుకోవడానికి కాదు అనే విషయాన్ని కూడా ఒక మాట చెప్తామనేసి అనుకున్నాను. థ్యాంక్ యూ.